పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు పూజ్య బాపూజీ మహాత్మా గాంధీజీ. అటువంటి పల్లెలు కనీస పారిశుధ్యం నిర్వహించడానికి కూడా నిధులు లేక, స్వీపర్లకి జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేక ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం అవ్వచ్చు, అంతకుముందు ప్రభుత్వం అవ్వచ్చు, అనేక కారణాలు. దీనికి కారణాలు ఎవరి మీదో తప్పు మనం నిందలు వేయడం కంటే ప్రస్తుతం మనం ఏం చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అందరికీ తెలుసు. ప్రతి నెల అప్పు చేస్తేనే కానీ జీతాలు, సంక్షేమం, అభివృద్ధి జరగని పరిస్థితి. ఆదాయంతో పాటు అప్పు చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక కంపెనీలు తీసుకురావాలి, ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయాలి, ఆదాయ మార్గాలు ఏర్పాటు చేయాలి, సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి గారు వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. సంతోషం, అభినందనీయం. కానీ ప్రజలందరూ కూడా దీనికి తోడవుతేనే ఈ రకమైన అభివృద్ధి జరుగుద్దనేది ఒక సామాజిక